తప్పు. ఈ పాఠం ఎవరు చెప్పారు? డ్రిల్ మాస్టర్. మీకు కూడా జాగింగ్ చేసే అలవాటుందా? నిజం చెప్పాలంటే మీరు పరిచయం అయ్యే వరకు లేదండి. కానీ రామకృష్ణ పరమహంసం చూసి వివేకానంద ఇన్స్పైర్ అయినట్టు మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానండి. నా వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యారంటే నాకు ఆనందమే. ఏమిటి వెనకపడ్డారు? నేను మరీ అంత స్పీడ్ గా వెళ్తున్నానా? అదే లేదండి, మీ స్త్రీ జాతిని ముందుకు నడిపించాలని నేనే కాస్త వెనకబడుతున్నా. అన్నట్టు మీకు పెళ్ళైందా? ఏమైంది? అదే ఏం లేదండి, నిన్న రాత్రి చేపల పులుసు వేసుకుని భోంచేశానండి. బహుశా అది అరిగుండదు. జాగింగ్ స్టార్ట్ చేశారుగా, ఇక మీదట అజీర్ణం అనే మాటే ఉండదులేండి. పదండి. మీ పెళ్లి సంగతి చెప్పనే లేదు. మనం ఇక్కడే 2 నిమిషాలు ఆగి మీ చేత్తో చేసిన ఆ మసాలా టీ తాగి వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. తీయండి. నా మసాలా టీ మీకు అంత బాగా నచ్చిందా? నచ్చటం అంటే అట్లా ఇట్లా కదండి. నిజం చెప్పాలంటే నిన్నటి నుంచి స్వయంగా నేనే ఆ టీ తయారు చేసుకుని తాగుతానంటే నమ్మండి. స్వయంగా చేసుకుంటున్నారంటే మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. చూసారా, మీరు ఏ విషయాన్నైనా ఇట్టే కనిపెట్టేస్తాను. అవును, అప్పుడే పెళ్లి అవడానికి నా వయసు ఎంతని? నాకు ఓటు హక్కు వచ్చినా జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి. కావాలంటే చూడండి. దుష్యంతుడు గారు, దుష్యంతుడు గారు. యారు యారు వేణు? వేణు కాదండి, దుష్యంతుడు గారు ఉన్నారా అని. ఎందుకు? ఆయన ఫ్లూట్ వదినప్పుడు నన్ను డాన్స్ చేసుకుంటూ రమ్మన్నారండి. నేను అలా వచ్చానండి. అలా చేస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాన్నారు. ఇంకా ఇవ్వలేదు, అందుకే వచ్చానండి. గట్లయితే గీన గారు బయట కూడా ఫ్లూట్ వాయిస్తున్నారన్నమాట. జరే లోపలికి రా. లోపలికి రా. இதெல்லாம் என்னையா? రావయ్యా. என்ன சனம் பாரு, நோட்டு வாசிச்சு ஒரு பொறுக்கி மாதிரி எல்லா பொண்ணுக்கும் பணம் கொடுத்து ஊதுட்டாங்க. అబ్బే, నేను డబ్బులు ఇచ్చి వదలే ఉత్తునే. चुप रहो, तुम्हारा खेल मत हमको मालूम है. నువ్వు గిట్ల గనక ఇంకొకసారి నకరాలు చేస్తే కత్తెట్టి నీ నాలుకా కోసేస్తాను. ముందు బయటకు పోవే. ఏంటివయ్యా, రోజు రోజుకి నకరాలు ఎక్కువైపోతున్నాయి. నీకు గిట్లా కాదు. ఈ రోజు నుంచి तुम्हारा खाना पीना सोना इधर ही है. खाना पीना సరేనే, సోనా కూడా ఈ సాప మీద అయితే సరసంలా నడుము మోకాలు నొప్పులు పడతాయి. సరసం లేదు, కిరసం లేదు. 1 మాసం తనియా పోంగు, అంతా సరియపోతుంది. ఏంది, 3 పెండ్లంలో పెట్టుకొని ఒంటరిగా సాప మీద వండాలి? గట్ల చేస్తే గాని గీ ఎదవపురకి బుద్ధి రాదు. తీసుకోండి. థ్యాంక్స్. ఈ ఖర్చు మీదేననుకుంటారు. ఖర్చు నాదే కానీ దీంతో మీరు మొహం తుడుచుకున్నారా? అంత కరెక్ట్గా చెప్పగలిగారు. ఏం లేదు, దాని మీద మీ మొహం ముద్ర పడితే. అదే కదా. ఏ మేడ మీద ఒక్కమ్మాయి కనిపించదేంటి? ఫ్లూట్ ఊదగానే వస్తారేమో. ఇదిగో, మనం డాన్స్ చేసుకుంటూ వెళ్ళి అన్నో పట్టుబడదాం. పదండి. పోదాం, పదండి పదండి. ఏంటా? వామ్మో! అయ్యో! అయ్య బాబోయ్! బాబోయ్! అమ్మో! అయ్యో! అయ్య బాబోయ్! అమ్మో! అమ్మో! అయ్యో! అయ్యో! ఎట్లా ఊపుతున్నాడు చూడండి. ఏంట్రా సోంబేరి, నాయి మాదిరి మొహం పెట్టుకొని మనకు ఫ్లూట్ వాయించావా? నన్ను అపార్థం చేసుకోకండి మేడం. మీ ఆయన ఈ ఫ్లూట్ గురించి టిప్పు సుల్తాన్ కథ గొప్పగా చెప్తే టెస్ట్ చేద్దామని ఊదా. దీనికి టెస్ట్ మా శీలాల్కా? శీలాలు అంటే తలుపులు వేసుకునే తాళాలు అనుకున్నావురా? పరీక్షించడానికి కొట్టండి. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? అదే ఏం లేదండి, మొన్న కర్చీఫ్ మీద కోతి బొమ్మేసి మిమ్మల్ని ఆట పట్టించాలని చూశానుగా, మీరే నన్ను ఆట పట్టించారు.
దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే మిమ్మల్ని చేతల్లోనే గాని మాటల్లో ఏమీ చేయలేవని. మీరు నన్ను చేతల్లో కూడా గెలవలేరు. ఆ? మరీ గాలి తీసేకండి. అయితే మీరు నన్ను ముట్టుకోకుండా నా మెళ్ళో గొలుసు తీయండి చూద్దాం. ఏమిటి? మిమ్మల్ని ముట్టుకోకుండా మీ మెళ్ళో గొలుసు? చూసారా, మీ చేయి తగిలింది. సో యు ఆర్ ఫెయిల్. ఒప్పుకుంటారా? ఒప్పుకోక తప్పుతుందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ముట్టుకోకుండా మిమ్మల్ని కిస్ చేస్తాను. కిస్సా? అదే మిమ్మల్ని ముట్టుకోకుండా. ఏమండి, మగ ఆడ కలుసుకోకుండా బిడ్డలు పుట్టడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఒక పద్ధతి ఉంది కానీ ఇలా ముట్టుకోకుండా కిస్ చేయడం మాత్రం మీ పిస్సేనండి. ఏమిటి? అదేనండి మీ పిస్స, మీ భ్రమ. అయితే ఓసారి కార్ వచ్చేయండి. సారీ, ఏది? ముట్టుకోకుండా ముద్దు పెట్టండి చూద్దాం. పెట్టేశానుగా. ఎక్కడా? షర్ట్ వెనకాల చూసుకోండి. ఆ? ఈ విధంగా కూడా నన్ను దెబ్బ కొట్టేశారనమాట. Yes. కొంప కొలేరైపోయింది. ఈ చొక్కా మీద కిసి కీర్తి చూసిందండి. ఎక్స్క్యూజ్ మీ మాస్టరు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ. అడ్డమైన ముష్టి విధులు బట్టలు ఉతుక్కోవడానికి కుళాయి నీళ్ళే కావాల్సి వచ్చాయా? యు సీ మేడం, వీఆర్ ఎడ్యుకేటెడ్ బెగ్గర్. మేము ముష్టి వాళ్ళమైనా కుష్టి వాళ్ళం మాత్రం కాం. మేము దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళినా తిరిగి వచ్చాక మాత్రం చాలా డిగ్నిఫైడ్ గా బతుకుతున్నాం. మా ముఖాలు లోఫరగాళ్లాగా డాఫరగాళ్లాగా ఉన్నా మేం మాత్రం నీచులం, సంఘ విద్రోహాలం మాత్రం కాం. వీడు మేము మేము అని నన్ను కూడా కలిపేస్తున్నాడు. కొంతసేపు ఆగితే పదరా బ్రదర్ అడుక్కుందామని పిలుస్తాడా? అమ్మో. మనిషి అన్న తర్వాత బుద్ధి ఉండాలి. ఊరికే డబ్బులుంటే సరిపోయిందా? ఎవరిని తిడుతున్నారు? ఇంకెవరు? ఆ తారు డబ్బాగాడు, ఆ దుష్యంతుడు. పాప ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడేంటి? ఈ చొక్కా వేసుకుంటే నేను దసరా బుల్లలాగా ఉన్నానట. నా మీద ఓ ప్రేమ పొంగుకొచ్చేసి లిప్స్టిక్ రాసుకుని మరీ ముద్దు పెట్టాడు. అదవా. అయ్యో, ఆయనకున్న ముగ్గురు పెళ్ళాలు చాలక ఇప్పుడు నాకున్న ఒక్కగానొక్క మొగుడిని ముద్దు పెట్టుకుంటాడా? సర్లేండి, పెట్రోల్ వాష్ చేస్తే అదే పోతుంది. మీరు రండి. నమ్మేసింది. ఈ టిఫిన్లు ఎంత రుచిగా ఉన్నా నీ చేతితో చేసే పెసరట్టు ఉప్మా ముందు ఇవన్నీ పరాదు. నువ్వేం కంగారు పడకుండా మెల్లిగా తింటుండు. నేను వెళ్ళి చేతులు కడుక్కో. అలాగే. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఇక్కడ. నువ్వా? ఏం చెల్లమ్మా, ఏం సంగతి? మంచిగున్నావా?